నేను ఏ విషయం కూడా ఇప్పుడు మాట్లాడను, ఎందుకంటే మీరు ఏ విషయం కూడా నేను ఇక్కడ కమిటీగా చెప్పలేను. ఎందుకంటే కూటమి కానీ పార్టీలు కానీ అవన్నీ చాలా విషయాలన్నీ కూడా ఆలోచించి అందరూ కలిసి చేసుకునే కూటమి, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ కార్యకర్తలు ప్రజల మనోభావాల ప్రకారం ఏం చేయాలని ఆలోచిస్తున్నా. రాబోయే రోజుల్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. వన్ బై వన్ అందుకని ఎక్కడైనా సరే స్ట్రాటజీ ముందు చెప్పరు. అప్రోప్రియట్ టైంలో రైట్ స్ట్రాటజీ ఉంటుంది, దాని ప్రకారం ఆలోచిస్తాం. వన్ బై వన్. అందుకే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇక్కడ అధ్యక్షుడిని మేము పెట్టలేదు. అదే సమయంలో ఈ ప్రాంతంలో ఎలక్షన్లో కూడా 2 ఎలక్షన్లు మేము పోటీ కూడా చేయలేదు, ఏ పార్టీతో కూడా అలయన్స్ పెట్టుకోలేదు. దానివల్ల కొంచెం గ్యాప్ ఉంది. ఏదేమైనా మాకు కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి. ఆ రోజు ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నాం, చేశాం. మీరే చూశారు రిజల్ట్స్ అన్నీ. ఇప్పుడు ఇక్కడ అందరూ అడిగేది ఏంటంటే ఇక్కడ కూడా పార్టీ ఉండాలని చెప్పి అడుగుతున్నారు. దానికి ఏం చేయాలో ఇన్ కోర్స్ ఆఫ్ టైం డిసైడ్ చేస్తాం. నేనేమంటానంటే నేను ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఊహాజనితమైన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కరెక్ట్ కాదు. మీరందరూ కూడా నన్ను 40 ఏళ్ళు చూశారు, నాతో కలిసి పనిచేశారు. ఓసారి అన్ని క్వశ్చన్స్కి ఒకటేసారి సమాధానం కూడా ఉండదు. ఇక్కడ ప్రజల మనోభావాలు గుర్తుపెట్టుకొని నేను కూడా వాళ్ళ గౌరవించాల్సిన అవసరం ఉంది, అంతవరకే ఆలోచిస్తున్నాను. ప్రకాష్, నేనేమంటానంటే ముందే దానికి వర్తిస్తుంది, ఊహాజనితమైన క్వశ్చన్ సమాధానం ఉండదని. కాబట్టి ఇమాజినరీ క్వశ్చన్స్ వద్దు. అందుకే నేను ఒకటే చెప్తాను మీ అందరికీ, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి, ప్రజలకు పార్టీని, కార్యకర్తలకు పార్టీని అందుబాటులో ఎట్లా పెట్టాలని ఆలోచిస్తున్నా. ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీకు క్లారిటీ ఇస్తాను. ఏమండి ఇప్పుడు నాకేంటంటే నేను తెలుగుదేశం పార్టీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొట్టమొదటి నుంచి కూడా తెలుగు జాతి కోసం నిరంతరం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసాం, ఒక మంచి ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఇక్కడ వచ్చిన ముఖ్యమంత్రులందరూ కూడా రాజశేఖర్ రెడ్డి మొదలుకొని రేవంత్ రెడ్డి గారి వరకు ఎవరు డిస్ట్రాయ్ చేయలేదు ఎకో సిస్టాన్ని. అదే మాదిరిగా మేము ఆ రోజు చేసిన పనులు ఆటో పైలట్లో ఉన్నాయి. ఈ ప్రజానీకానికి మంచి జరిగింది, దానికి నేను సంతోషపడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే టోటల్గా విధ్వంసం జరిగింది. నా టైంలో నేను 4వసారి ముఖ్యమంత్రిని, 4th టైం ముఖ్యమంత్రి అయితే మొత్తం అక్కడ చూస్తూ ఉంటే నాకే అర్థం, రీబిల్డ్ చేయాలి.